పెదమలూరు మండలం పెద్దపులిపాక పిఏసిఎస్ చైర్మన్ గా గుంటూరు విశ్వేశ్వరరావు, డైరెక్టర్లుగా కొండేటి దుర్గారావు, ముక్కాముల చీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడప్రసాద్ మాట్లాడుతూ రైతులకి సేవ చేయడానికి పదవిని ఒక ఉత్తమ మార్గంగా పరిగణించాలన్నారు. సహకార సంఘం లాభాల బాటలో పయనించేలా ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాబో 4 సంవత్సరాలలో నియోజకవర్గ పూర్తి అభివృద్ధి జరగాలనే మహాసంకల్పంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బోడప్రసాద్ పేర్కొన్నారు. రైతులకి మంచి సహకారం, సేవ అందించాలి. అలాగే ఈ యొక్క సంస్థకు కూడా మంచి లాభాలు ఉండే విధంగా, అంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్, ఒక పక్క సంస్థను కాపాడుకుంటూ రైతులకి సేవ చేసే భాగ్యం దీనివలన వస్తూ ఉంది. నేను ఏ ఎన్నికలు చేసినా నాకు ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఆ రోజు ఎన్నికలు చేయడం ఒక అనుభవం. నాకు ఆ అనుభవమే ఈ రోజున ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఒక సమర్థవంతంగా మీ అందరి సహకారంతో చేస్తూ ఉన్నాం. 2014-19లో చాలా గ్రామాలు అభివృద్ధి చేసాం, చాలా నిధులు తీసుకొచ్చాం. రాష్ట్రం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా అధికారం మార్పిడి జరగటం, మరి రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవటం కూడా జరిగింది. మళ్ళీ 1 సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన ఊరే తీసుకుంటే దాదాపు 2,10,00,000 రూపాయలు ఒక 6 నెలల కాలంలో చాలా రోడ్లన్నీ కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మళ్ళీ 2వ విడత వచ్చినప్పుడు ఇంకా ఎక్కడైతే అభివృద్ధి ఉందో, చేయాల్సి ఉందో, అవసరం ఉందో దానికి కూడా నిధులు కేటాయించి పెద్దపులిపాక ఊర్లో ఒక అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తాడిగడప మున్సిపాలిటీలో అయితే నిన్న 100 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది సిఆర్డీఏ ఫండ్స్ ద్వారా. ఆ కానూరు, పోరంకి, యనమలకుదురు, తాడిగడప ఇంకా అభివృద్ధి కావాల్సింది చాలా ఉంది. సాయశక్తులా పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా మీ అందరి సహకారం కూడా ఈ అభివృద్ధిలో ఉండాలి. నిధుల లభ్యతను బట్టి, పనుల ప్రాధాన్యతను బట్టి ఒకటిగా చేసుకెళ్తాం. నియోజకవర్గాన్ని ఈ 5 సంవత్సరాలలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఒక మహాసంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. కేవలం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. గ్రామాలు అవ్వచ్చు, పట్టణాలు అవ్వచ్చు, అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో 80-90% అభివృద్ధి పూర్తి చేయాలనేదే నా యొక్క సంకల్పం. తప్పకుండా అన్నీ కూడా చేస్తాను. ఈ ఊరికి అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా నా పూర్తి సహకారం ఉంటుంది. అలాగే ఈరోజు ఎంపిక కాబడిన చైర్మన్, డైరెక్టర్లు కూడా మరొకసారి పార్టీకి పదవి వచ్చిందని అంటే మీ ద్వారా 10 ఓట్లు పార్టీకి పెరగాలి. మంచి చైర్మన్, డైరెక్టర్లుగా ఉన్నారు, ఈ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళు బాగా చేస్తారనే విధంగా ప్రజలు భావించాలని చెప్పి మీ ద్వారా పార్టీకి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.